అద్దంకి నియోజకవర్గం రాజకీయాలు కమ్మ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అక్కడ గెలిచినా ఓడినా కమ్మ వాళ్లే. 45 ఏళ్లుగా కమ్మ ఎమ్మెల్యేలే గెలుస్తూ వచ్చారు. అక్కడ పొరుగున ఉండి 2009 నాటికి రద్దై కొంత భాగం ఈ నియోజకవర్గంలో కలిసిన మార్టూర్లో అది రద్దయ్యేదాకా కమ్మ వాళ్ళు మాత్రమే గెలుస్తూ వచ్చారు. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ కమ్మ వాళ్లే అవుతూ వస్తున్న అద్దంకి నియోజకవర్గంలో అకస్మాత్తుగా ఒక రెడ్డిని బరిలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం ప్రయోగం అనుకోవాలా, దుస్సాహసం అనుకోవాలా? ఎన్నికలకు 3-4 నెలల ముందు చేసిన ప్రయోగం ఫలిస్తుందా, వికటిస్తుందా? అద్దంకి నియోజకవర్గం తీరుతెన్నులను విశ్లేషిద్దాం. ప్రకాశం జిల్లాకు ఇప్పటి బాపట్ల జిల్లాకు చెందిన అద్దంకి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మార్పుతో వార్తల్లోకి ఎక్కింది. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చిన 11 మందిలో అద్దంకి ఇన్ఛార్జ్ కూడా ఉండటం ఇక్కడ కలకలం రేపింది. అందుకు ప్రధాన కారణం ఈ నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రధాన రాజకీయ పార్టీ ఒక రెడ్డికి అవకాశం ఇవ్వజొప్పటం. వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడు వైవి సుబ్బారెడ్డి సొంత ఊరు కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. ఇప్పటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న బాచెన కృష్ణ చైతన్య స్థానంలో పాణెం హానిమిరెడ్డిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అద్దంకి నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే 1978 తరువాత అక్కడ గెలిచిన వారంతా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ప్రతిసారి ప్రత్యర్థులు కూడా కమ్మవారే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి 1978లో అద్దంకి నుంచి గెలిచి ఆ తరువాత 1985, 1989లో మార్టూర్ నుంచి తెలుగుదేశం తరపున గెలిచారు. మళ్లీ 2004లో అద్దంకి నుంచి, 2019లో చీరాల నుంచి గెలిచారు. ఇక ఇంకో ముఖ్యమైన నాయకుడు బాచెల చెంచు గరటయ్య కురిసపాడు సమితి ప్రెసిడెంట్గా రాజకీయ జీవితం ప్రారంభించి 1983, 1985 సంవత్సరాల్లో తెలుగుదేశం నుంచి, 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, తిరిగి 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2019 నాటికి వైసీపీలో చేరి పోటీ చేసినా ఓడిపోయారు. కొడుకు కృష్ణ చైతన్యకు రాజకీయ వారసత్వం ఇప్పించుకున్నారు. అప్పటికే తండ్రి తరపున ఎలక్షన్ పనులు పర్యవేక్షించిన అనుభవం ఆయనకుంది. ఇన్ఛార్జిగా నియామకం జరిగినప్పటి నుంచి కృష్ణ చైతన్య నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతూ వచ్చారు. ఆ తరువాత కొద్ది కాలానికే జగన్మోహన్ రెడ్డి ఆయనకు శాప్ నెట్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు. అయితే అద్దంకి కృష్ణ చైతన్య స్థానంలో పాణెం హానిమిరెడ్డిని ప్రకటించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన కృష్ణ చైతన్య తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. అయితే తొందరపడకుండా పార్టీ అధినాయకుడికి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. అటు తెలుగుదేశం వైపు వెళ్లే అవకాశం కూడా లేకపోవడం వల్లనే సంయమనం పాటిస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఏమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఆదేశాలు పాటించడం మినహా చేయగలిగిందేమీ లేదని కూడా కృష్ణ చైతన్యకు అర్థమైనట్టు కనిపిస్తోంది. కొత్తగా అద్దంకి ఇన్ఛార్జిగా నియమితులైన పాణెం హనిమిరెడ్డి తనకున్న కొద్దిమంది అనుచరులతో ఇప్పటికే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అద్దంకిలో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న పాలనకి అందరూ కూడా మెచ్చి వైఎస్ఆర్సీపీలోకి చేరి చీరాల కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసుకునే విధంగా, అదేవిధంగా అన్న వాసన్న ఉన్నారు. దాదాపుగా మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు దగ్గరగా ఉండే నాన్నకు కానీ నాకు కానీ అందరూ కూడా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు కూడా భావించి ముందుకెళ్తా ఉన్నాం. అన్న సమక్షంలో ఈరోజు మేమందరం కూడా పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా చీరాలలో అందరం కూడా కలిసి పనిచేయడానికి గట్టి కృషి చేస్తామని, వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి తప్పకుండా రేయింబాగులు కష్టపడి ప్రతి ఒక్క చీరాల ప్రజలకి సంక్షేమ పథకాలు కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కాబట్టి వాటన్నిటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కార్యాచరణ చేసి పార్టీని మళ్ళీ 2024లో కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరం కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. ఏ విధంగా పాలన జరుగుతుంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, అవన్నీ కూడా పేద ప్రజలకి అండగుండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మేమందరం కూడా, ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తూ ఉన్నాను. ఒక పార్టీని వీడేటప్పుడు వేరే పార్టీ మీద విమర్శించే
ఇది నా భావన కూడా కాదు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతారని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అయితే ఆయనతో పాటు కృష్ణ చైతన్య లేకపోవడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో కలిసి పనిచేయడం సాధ్యమయ్యేనా అన్నది అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రశ్న. అధిష్టానం పిలిచి నచ్చజెప్పాలని కృష్ణ చైతన్య కోరుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు పోటీకి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2004లో మార్టూరు నుంచి, 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ తరపున, ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి మొత్తం 4 సార్లు వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. పార్టీలు మారినా ఆయనే విజేతగా నిలుస్తున్నారు. అధికార వైసీపీ ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పొత్తు భాగస్వామిగా జనసేన అండ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం అవుతుంది. తెలుగుదేశం తరపున అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, లోకేష్ పాదయాత్రలో జన సమీకరణ, ర్యాలీలు వంటి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండటం ద్వారా గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు, మార్టూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్న గొట్టిపాటి నరసయ్య కూడా రాజకీయాల్లో పేరు సంపాదించుకున్నవారే కావడంతో ప్రజల సమస్యల పరిష్కారంలోనూ వారి అవసరాలు తీర్చడంలోనూ ముందుంటారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు గమనిస్తే 2014లో గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసిన కరణం బలరాం కొడుకు వెంకటేష్ 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 నాటికి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలోకి వెళ్లిపోవడంతో వైఎస్ఆర్సీపీ నుంచి బాచెల చెంచుగరటయ్య పోటీ చేశారు. ఆయన దాదాపు 13,000 ఓట్ల తేడాతో రవికుమార్ మీద ఓడిపోయారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే అద్దంకి నియోజకవర్గంలో 22% కమ్మ కులస్తులు ఉండగా 12% మంది రెడ్లు, 11% కాపులు, 20% మంది ఎస్సీలు, 20% మంది బీసీలు, 5% మంది ఇతరులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రెడ్డి అభ్యర్థిని ఇక్కడ బరిలో దించే సాహసానికి ఒడిగట్టింది వైఎస్ఆర్సీపీ. రాజకీయాలతో చెప్పుకోదగినంత పరిచయాలు కూడా లేని హనిమిరెడ్డి వరుసగా 5వ విడత విజయానికి బరిలో దిగుతున్న తెలుగుదేశం అభ్యర్థి రవికుమార్ ను ఎలా ఢీకొడతారో చూడాలి. 45 ఏళ్ల కమ్మ సామ్రాజ్యంలో రెడ్డిని పోటీకి దింపుతున్న వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.